నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు వేములవాడ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య విషాదాంతమైన ప్రేమ కథ ఇక వార్తల్లోని వివరాలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే వీపీఓలు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చందుర్తి పోలీస్ స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, లాకప్ తదితర విభాగాలను పరిశీలించారు. రోజువారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్ను తదితర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారి సమస్యల పట్ల సత్వరమే స్పందించాలని సూచించారు. పాత నేరస్తులు, సస్పెక్ట్ రౌడీ షీటర్లపైన నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాలు, నకిలీ గల్ఫ్ ఏజెంట్లు, షీ టీమ్, డయల్ 100, సీసీ కెమెరాల ఉపయోగం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో అనుబంధ ఆలయాలలోనూ రద్దీ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలను ఆచరించారు. అనంతరం కోడెముక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల రద్దీ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. సాయంత్రం ఆలయ కళ్యాణ మండపంలో లింగాకృతిలో దీపాలను వెలిగించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ జిల్లా ఇన్ఛార్జ్ హవేస్, బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు, మండల ఇన్ఛార్జ్ వెంకటస్వామి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కుటిల బుద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ్ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పిట్ట వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళు మీడియాను, సోషల్ మీడియాను, పత్రికలను వాళ్ళు నమ్ముకుంటారు. మన వాటితో పాటు మన కార్యకర్తలే ఒక సోషల్ మీడియాగా, మన కార్యకర్తలే ఒక పత్రికలుగా, ఒక టీవీలుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మన పార్టీ బలోపేతానికి ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఒక అంతకు అభివృద్ధి పనులు, మరొక అంతకు ఈ మన కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్న దాని మీద ఈ ప్రోగ్రాం తీసుకుంది. కాబట్టి ఇవ్వాలంటే ఈ ప్రోగ్రాం అనంతరము ఒక పదకొండు ప్రణాళికతోని రేపు మన మండలంలో ఎన్ని ఊళ్ళు అన్ని ఊళ్ళల్లో మనం అందరం ఏ ఊరు కావాలన్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, సిద్ధాంతాలను ప్రజలకు తీసుకువెళ్తూ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో కూడా మనమందరం అవగాహనకు వచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరించినట్లయితే రాబోయే తరాల్లో మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఈ బీజేపీ అసత్య ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షులు తుమ్ జలపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పీసీసీ పరిశీలకులు ఆవేద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, మండల కోఆర్డినేటర్ బాలరాజు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు. త్వరలో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమిరశంకర్, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒక గ్రామం అయిన తర్వాత ఇంకో గ్రామం, ఈవినింగ్ ఒక గ్రామం అయిన తర్వాత ఇంకో గ్రామం. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు కదా, అప్పుడు మన కర్ణాటక పిసిసి వర్యులు డికే శివకుమార్ ఆ ఫ్లాగ్ ని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు మన పిసిసికి. అది రిసీవ్ చేసుకున్నారు. ఈ తెలంగాణలో పాదయాత్ర అయిన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో అది మహారాష్ట్ర పిసిసి ఔరంగాబాద్ లో హ్యాండ్ ఓవర్ చేశారు. అదే ప్రోటోకాల్ ప్రకారంగా ఈ మండల హెడ్ క్వార్టర్ లో మండల అధ్యక్షుడు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ రాట్నం ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ ని ఇక్కడ ఏదైతే దీని పక్కకు కనెక్టివిటీ గ్రామం ఉన్నటువంటి ఆ యొక్క గ్రామం ఇది గ్రామం, ఈ గ్రామానికి ఈ మండలంలో ఉన్న గ్రామం పులిమేర ఏదైతే ఉంటుందో కూతురు ప్రేమ తండ్రిని హంతకుణ్ణి చేసింది. 2 కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. కూతురిని ప్రేమించాడని యువకుడిని ఓ తండ్రి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో చోటు చేసుకుంది. ఆ యువకుడి బర్త్డే రోజే ప్లాన్ చేసి మరీ తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇది పరువు హత్య లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లెట్స్ వాచ్.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కులాలు వేరు కావడంతో వీరి ప్రేమకు యువతి తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. ఇక నుంచి తమ కూతురుతో మాట్లాడొద్దని సాయి కుమార్ను యువతి తండ్రి హెచ్చరించాడు. అయినప్పటికీ వినకుండా సాయి కుమార్ ఆ యువతి మాట్లాడుతూనే ఉండడంతో ఆగ్రహంతో రగిలిపోయి సాయి కుమార్ను చంపాలని యువతి తండ్రి కక్షగట్టాడు. ఈ క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి సమయంలో సాయి కుమార్ తన బర్త్డే సందర్భంగా స్నేహితులతో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో యువతి తండ్రి అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్పై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయి కుమార్ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం అందిస్తూ ఉండగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. ఈ విలేజ్లో నువ్వు ఎవ్వలన్నాడు, వాళ్ళు ప్రేమించుకునేది అందరికీ తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు, ఊళ్ళో ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఈ మధ్యలో వాళ్ళ తండ్రికి తల్లికి మీరు తెనుగోళ్ళు గౌన్లకు ఎట్లా చేసుకుంటారని చీకటి మల్లయ్య, చీకటి హరీష్ అనే వ్యక్తి ఈ హత్యకు వాళ్ళను ప్రేరేపించేందుకు ముఖ్య కారకులు చీకటి మల్లయ్య, చీకటి హరీష్. 27 మన బర్త్డే పొద్దున అమ్మాయి అబ్బాయి ఇద్దరు, అమ్మాయి మాకు ఫోన్ చేసింది, నేను టెంపుల్లో ఉన్నా, మేము దర్శనం చేసుకుంటామంటే చేసుకోరని చెప్పినాము. అయితే వాళ్ళు దర్శనం చేసుకున్నారు, టెంపుల్లో అర్చన చేసుకున్నారు, కరీంనగర్కి పోయారు సార్. కరీంనగర్లో బేకిర్లా సుల్తానాబాద్ బండి పెట్టి కరీంనగర్ పోయారు. కరీంనగర్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మా విలేజ్ నుంచి వెళ్ళి చీకటి హరీష్ అనే వ్యక్తి, చీకటి మల్లయ్య అనే వ్యక్తి పథకం పన్ని, అరే ఇవాళ వాని బర్త్డే, మీ అమ్మాయి ఖచ్చితంగా వానితో పోతుంది అని చెప్పి చీకటి హరీషు, చీకటి మల్లయ్య ఈ ముత్యం సదాయను సన్నీ మా సాయి కుమార్ను మర్డర్ చేసేందుకు వాళ్ళు మొదటి సూత్రధారులు. అక్కడ నేను 9:30 ఒక 10 గంటల ప్రాంతంలో మేమిద్దరం వాళ్ళ సాయి కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు. ఉన్నాక మేము అక్కడ కూర్చున్నాం. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది, అట్లా కూర్చున్నాం. ఇక వెళ్ళిపోదామని అనుకునే టైంలో ఒక బైక్ వేసుకొని ఒక పర్సన్ వచ్చిండు. పర్సన్ వచ్చినాక చక్క తీసి కట్టెలాగా ఉంది అది కొట్టిండు సాయి కుమార్ను. కొట్టినాక కర్రగా వచ్చిన సాయి కుమార్ అక్కడ లేక వెంటనే పరారైండు. పరారైనాక నేను అటు ఇటు చూసే వరకు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ముందు ఉరుకుతుంటే నేను వాళ్ళ వెనుకబడి నేను వచ్చేసరికి ఇక్కడ బొడ్రాయి వద్ద అతన్ని గొడ్డలతో నరికిండు. నరికినాక నేను అటు ఇటు వచ్చి జరిపి చేసినాక నా చేతిలో గొడ్డలు పెట్టైనా ఎస్కేప్ అయ్యింది అక్కడ నుంచి. అంతలోపు సాయి కుమార్కి అంత మొత్తం బ్లీడింగ్ అవుట్లా వెంటనే షర్ట్ ఇప్పేసి కట్టి ఆటోలో మా అన్నయ్య నేను కలిసి సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాను. మృతుడు సాయి కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముప్పిరితోట గ్రామానికి చేరుకుని గ్రామస్తులు సాయి కుమార్ స్నేహితుల నుండి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సాయి కుమార్ మృతితో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గొడవలు, అల్లర్ల దృష్ట్యా గ్రామంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయి కుమార్ అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముప్పిరితోట విలేజ్ ఇతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొడుకు పూరెళ్ల సాయి కుమార్ను అదే గ్రామానికి చెందిన ముత్యం సదయ్య, అతని వైఫ్, తర్వాత ఇంకో కొంతమంది వాళ్ళ ఇన్స్టిగేషన్తో చంపడం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అక్యూజ్డ్ సదయ్య ఉన్నాడో వాళ్ళ డాటర్తో డిసీజ్కు లవ్ అఫైర్ ఉంది అని, దాని విషయంలో మనసులో పెట్టుకొని ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారంగా గొడ్డలు తీసుకొచ్చి డిసీజ్డ్ వాళ్ళ ఫ్రెండ్స్తోని బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న క్రమంలో అక్కడ దాడి చేసి గొడ్డలతో మెడపైన తలపైన నరికి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఐ విట్నెస్లు కూడా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది, పిఎంఈ కూడా అయిపోతున్నది. దీనికి సంబంధించి అన్ని రకాల పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
భక్తుల ఇంటికి రాములోరి తలంబ్రాలు అందిస్తామని వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్లో డీఎం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. 150 రూపాయలు చెల్లించి బుకింగ్ రసీదు పొందాలని సూచించారు. బుకింగ్ కోసం ఆర్టీసీ కార్గో సిబ్బందిని సంప్రదించాలన్నారు. వేములవాడ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు శుభాకాంక్షలు అండి. ఈ శ్రీరామనవమి సందర్భంగా మనకు శ్రీ సీతారాముల వారి తలంబ్రాలు, మన భద్రాచలంలో ఉన్న తలంబ్రాలు, మన కోటి తలంబ్రాలు అంటారు కదండి, గోటితో చేసిన కోటి తలంబ్రాలు. ఆ తలంబ్రాలను మీకు 150 రూపాయలు చెల్లిస్తే మీకు ఇంటి వద్దకే డెలివరీ చేయడం జరుగుతుంది. మా కార్గో ఏజెంట్ ద్వారా కానీ, మా వీపీఓస్ ద్వారా కానీ, ఇంకా మా డిపోలో కానీ ఎక్కడ సంప్రదించినా కూడా మీరు ఒక 150 రూపాయలు చెల్లిస్తే మీకు ఈ తలంబ్రాలు మీకు ఇంటి వద్దకే చేరవేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే 2 ముత్యాలు ఉంటాయి, ప్లస్ గోటితో చేసిన తలంబ్రాలు, కోటి తలంబ్రాలు ఉంటాయి భద్రాచలంలో కలిపినవి. ఆ తలంబ్రాలు ప్లస్ 2 ముత్యాలు కలిపి మీకు డోర్ డెలివరీ ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుతుంది. మీరు ముందస్తుగా బుక్ చేసుకుంటే మాకు ఇక్కడ ఎన్ని బుక్ అయినా చూసి అన్ని ప్యాకెట్లు మనం అక్కడ భద్రాచలం తెప్పించి శ్రీరామనవమి తర్వాత మీకు ఇంటి వద్దకే డెలివరీ చేయగలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన వేములవాడ పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. కాగా శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే విందుకు హాజరు కాలేకపోయారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్యగౌడ్, స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కాలనీ మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అంటూ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమల్లు, శంకర్, దేవేందర్, చంద్రయ్య, శంకర్, నంబయ్య, ఓదేలుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ అధ్యక్షతన 1 ఎలక్షన్ 1 నేషన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ చిన్నమనేని దీప హాజరై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏ ఒక్కరికి సొంతం కాదని, పనిచేసే ప్రతి కార్యకర్తకు భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకుండా ఎంతో మంది అడ్డుకున్నారని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే వేములవాడలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు ఎవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే జిల్లా బాడీ ఎన్నిక జరగకముందే మహిళా మోర్చా అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు ఇన్ఛార్జ్ నియమించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం వేములవాడలో నిర్వహించిన సమావేశంపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న వర్గపోరు చిలికి గాలివానలా తయారు అవడంతో కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తున్నాము, స్థలాల కోసం కానీ వ్యక్తిగత కారణాల కోసం ఏం కాదు. పార్టీ ప్రోగ్రామ్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది అది చేస్తున్నాం కాబట్టి మేము దేనికి భయపడేది లేదు. మేము ఖచ్చితంగా ముందుకు పోయి ఇవాళ కార్యక్రమం చేస్తామని చెప్పి మరి వాళ్ళంతా కూడా కూడుకొని ఇవాళ నిలబడి ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను నేను.
యొక్క నినాదం కూడా అదే, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తులు పదవులు ఇవన్నీ వస్తుంటే పోతుంటే కానీ పార్టీ మాత్రము ఒకటి ఉంటుంది. మనము ఎప్పుడు కూడా అదే పాత పద్ధతిలో లేకపోతే కొంతమంది వ్యక్తుల చేతిలోనే అధికారం ఉండాలి, వాళ్ళ చేతుల మీదనే అని నడవాలని చెప్పి ఆలోచన విధానం అనేది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దానికి బ్రేక్ వేయడానికి ఇవాళ ఈ సభ ఎంతో దోహదపడుతుంది. తర్వాత మరి ఇవాళ ఈ సభ ఎంత జరిగిందో మరి ఇంత నిండు సభ మీద అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసింది కాబట్టి ఇదంతా నారీ శక్తికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉదాహరణ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మహిళ అందరికీ కూడా మీ అందరికీ వచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై. అమృత్ 2.0 కార్యక్రమం ద్వారా చెరువులు బాగు చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఓవైపు నిధులు లేక కొన్ని చోట్ల చెరువులు కబ్జాలకు గురి అవుతూ ఉంటే మరోవైపు చెరువుల బాగు కోసం వచ్చిన నిధులు ఖజానాలో మూలుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని నాంపల్లి చెరువు అమృత్ 2.0 కార్యక్రమానికి ఎంపిక అవగా ఇప్పటి వరకు పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ పట్టణ ప్రాంతాలలో ఎంపిక చేసిన చెరువులను అభివృద్ధి చేయాలని భావించింది. ఇందులో భాగంగా వేమ్లవాడలోని నాంపల్లి చెరువుకు 2.69 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసింది. అయితే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వివిధ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చెరువు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమృత్ 2.0 కింద కేంద్ర శాఖ నుంచి పట్టణాభివృద్ధి మరియు డెవలప్మెంట్ కొరకు అమృత్ 2.0లో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మరి చెరువుల అభివృద్ధి కొరకు చెరువుల యొక్క పునరుజ్జీవం కొరకు 19 చెరువులకు గాను దాదాపు 52,50,00,000 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి గత 2 నెలల నుంచి 3 నెలలు గడుస్తూ ఉన్నా కూడా మరి అటు వర్షాకాలం దగ్గరలో ఉన్న మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా టెండర్లను పిలవకపోవడం, మరి చెరువులను పునరుద్ధరించకపోవడం మరి చాలా బాధాకరమైన విషయం. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా మరి చెరువులు కబ్జా కాకుండా ఉండడం, సుందరీకరణ కావడం, మరి అదేవిధంగా మరిన్ని భూగర్భ జలాలు పెరిగే విధంగా చూడడం, మరి మత్స్య సంపద పెరిగే విధంగా మరి కేంద్రం చొరవ తీసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ 52 కోట్లను మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి ఈ పనులు చేపట్టినట్టయితే మరి వెంటనే ఆ నిధులు కూడా వాపసు వెళ్ళిపోయే మరి ప్రక్రియ ఉంది కనుక. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కాంగ్రెస్ నాయకులు గిరిజన నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గోరు భోగి అనే బంజారుల భాషను గుర్తించి అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి మద్దతు ఇవ్వడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, ఏఎంసీ రాము నాయక్, గిరిజన నాయకులు బానోతు రాజు నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరిలాల్ పాల్గొన్నారు. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక గోర్బోలి భాషను ఇంతవరకు కూడా రాజ్యాంగంలో చేర్చబడలేదు. కాబట్టి ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే విషయంలో పైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, దాంతోపాటు అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా గోర్బోలి ఇంతవరకు బంజారాలుగా ఉన్నాం తప్ప మాకు ఎక్కడ కూడా మేము లిపిగా కానీ మా భాషలో కానీ ఎక్కడా లేదు. కాబట్టి వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి 50,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 30వ తేదీన ఉగాది సందర్భంగా సాయంత్రం పంచాంగ శ్రవణం, ఏప్రిల్ 6వ తేదీన సీతారాముల కళ్యాణం, సాయంత్రం రథోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవములు ఉగాది పర్వదినముతో మొదలయ్యి 6వ తారీఖు శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా 50,000 మంది భక్తులు ఈ యొక్క ఉత్సవ 6వ తారీఖు జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్లుగానే అన్నదాన వితరణ, క్యూ లైన్ ఫెసిలిటీ, వచ్చే భక్తులు కళ్యాణోత్సవం
చూడడానికి కోసం అని చెప్పి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలీస్ బందోబస్తు, ధర్మగుండంలో నీరు శుభ్రంగా ఉంచడం, తర్వాత మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, తర్వాత భక్తులకి గ్యాలరీస్లో కూర్చున్న భక్తులకి బటర్ మిల్క్ ప్యాకెట్స్, అలాగే బయట చూసే భక్తులకి ట్యాంకర్స్లో వాటర్ సప్లై, అలాగే మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత ఇక్కడ కళ్యాణానికి హాజరైన భక్తులకి కళ్యాణం వీక్షించే సమయంలో వారికి అరటి పండ్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ రకంగా కళ్యాణోత్సవంను మనకు 6వ తారీఖు నిర్వహించి అదే రోజు పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం తుర్కాశీనగర్ గ్రామంలో 6 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మాజీ వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి భూమి పూజ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో నిధులు మంజూరు కాగా సీసీ రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన వేములవాడ రూరల్ మండలంలోని తుర్కాశీనగర్ గ్రామంలో ఈరోజు సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి చొరవతో ప్రత్యేక చొరవతో ఇక్కడ మనకు సుమారు 6 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మొన్న కూడా చాలా విలేజ్లలో సీసీ రోడ్డు శాంక్షన్ అయినాయి, అన్నీ కూడా చాలు చేయడం జరిగింది. ఆల్రెడీ పూర్తి అవుతూ ఉన్నాయి, దాదాపు సగానికి ఎక్కువ పూర్తి అవుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే పార్టీలు ఇది అదని కాకుండా మా బండి సంజయ్ గారు మరి ఎంపీగా అంతకుముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఊళ్ళో కూడా సీసీ రోడ్డు చేద్దాం, మనం ప్రతి గ్రామంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మరి గతంలో కూడా ఇక్కడికి తుర్కాశీనగర్కు 5 లక్షల సీసీ రోడ్డు అంతకుముందు చేసినాం, అది పోసినాం ఆల్రెడీ. మళ్ళీ దాంతోపాటు ఎంపీ ఫండ్ ద్వారా 2 మనకు ఈ లైట్లు ఐమాక్స్ లైట్లు కూడా పెట్టడం జరిగింది. మరియు మళ్ళీ స్పెషల్గా ఈరోజు కూడా 6 లక్షల రూపాయల సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామస్తులు సెస్ ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్, జాలపెల్లి మనోజ్ కుమార్ మాట్లాడారు. గతంలో ఒక సెస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా బకాయిలు పెరిగాయన్నారు. అడవి పదిరతో పాటు చుట్టుపక్కల గ్రామాలలోనూ ఇదే సమస్య ఉందన్నారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఏఈ కరెంటు సరఫరాను పునరుద్ధరించాలని హెల్పర్ను ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అడవిపేర గ్రామంలో గతంలో సెస్ అధికారుల నిర్లక్ష్యం ద్వారా వాళ్ళు రీడింగ్ తక్కువ కొట్టడం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి వారికి అందరికీ బిల్లు బకాయిగా చూపించడం జరుగుతుంది. ఆ బకాయి ఎందుకు చూపిస్తుందని చెప్పేసి గతంలో ఏఈ గారిని అడిగితే అది సెస్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి క్లారిటీగా చెప్పి ఆ రీడింగ్ తక్కువ పెట్టినటువంటి అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు అధికారులు వచ్చి ఆ బకాయి మొత్తం చెల్లించాలని చెప్పేసి ఇళ్లలోకి వచ్చి కరెంటు తీసేయడం జరుగుతుంది. ఆ కరెంటు తీసేయడం సరికాదని చెప్పేసి ఈరోజు ఏఈ గారి ఆఫీస్ ముట్టడించి ఆ బకాయి మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి గ్రామస్తులు దళిత కుటుంబాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో జరిగిన సింగిల్ విండో సమావేశం రసాభాసాగా మారింది. స్థానిక సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అధ్యక్షతన రైతులతో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం నాయకులు వివిధ అంశాలపైన నిలదీయగా సీఈఓ సమాధానమిచ్చారు. మండలాధ్యక్షులు పెంటయ్య సభ్యుల వాటాధనం గురించి నిలదీయగా సభ్యుల వాటాధనం గతంలో కొందరికి వ్యక్తిగత రుణాలు ఇప్పించామని వాటిని రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఏవో అశ్విని, విస్తరణ అధికారి నాగరాజు, రుద్రంగి, చందుర్తి సహకార బ్యాంకుల మేనేజర్లు, రైతులు పాల్గొన్నారు. మీకు అదే చెప్తున్నా, ఇప్పుడు డబల్ లోన్ ఉంది అనేది ప్లస్ అక్కడ ఉన్న చైర్మన్ గారు సంతకం పెట్టాలి. మా ఇద్దరు సంతకాలు లేవు. మా బాధ అది లేకుండా ఎట్లా ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళకు అది అదే అంటున్నా. ఎవరినాడే ఇప్పుడు మీరు డైరెక్టర్లుగా ఉండి కూడా ముందుగానే సంతకాలు తీసుకొని వాళ్ళ పేరు మీద మీరు తీసుకొచ్చారా? ఒకవేళ రైతు సంతకం ఉన్నప్పటికీ కూడా మీరు సంతకాలు ఇంకో ఫైల్ తయారు చేసి వారి పేరు మీద మోసం చేసి తెచ్చినట్టు. మరి ఎంత రెండులో ఒక నిమిషం ఉంటాయి, ప్రతి దానిలో ఉంటాయి అట్లా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.